హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. అమృత అంటూ పిలిచిన అత్తమ్మ పిలుపుతో వంటగది నుండి బయటికి వచ్చి, అత్తమ్మ మహాలక్ష్మి కాఫీ అందిస్తూ, చెప్పమ్మా అంది అమృత. అమృత నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? పెళ్ళై ఇంకా 4 నెలలు కాలేదు. అప్పుడే వంట, వార్పు అనకుండా చక్కగా నీ భర్తతో ఎంజాయ్ చేయమని చెప్పానా? వంట మనిషి ఉందిగా, ఇవన్నీ నీకెందుకంటే వినవెందుకే? అంది ప్రేమతో కూడిన కోపంతో మహాలక్ష్మి. అమ్మా నువ్వెంత చెప్పినా తను వినదు. అమ్మ సర్పంచ్‌గా ఈ గ్రామానికి రాత్రనక పగలనక ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనదే. వంట వాళ్ళని నమ్ముకుంటే ఎలా? వేళకు మంచి ఆహారాన్ని అందిస్తేనే అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు సుఖపడాల్సింది మనం కాదు అమ్మ అంటుంది. నీ ముద్దుల కోడలు అన్నాడు అరవింద్ కంప్లైంట్ చేస్తున్నట్లుగా. అవునటే పిచ్చి పిల్ల రా ఇలా కూర్చో అంటూ తలపై చేయి వేసి అమృత నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టింది మహాలక్ష్మి. ఏమోరా ఈ పిల్ల వచ్చినప్పటి నుండి ఇంటి బాధ్యతంతా తనే చూస్తుంది. అన్నీ తానే అందరికీ ఏం కావాలో చూస్తుంది. నా బంగారు తల్లి. దీని రాకతో మన ఇంటికి కొత్త కళ తెచ్చిందిరా. సంతోషంగా ప్రశాంతంగా ఉండడంతో ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది మన ఇంటి దేవతరా అంది మహాలక్ష్మి అమృతను దగ్గరగా తీసుకుని మురిసిపోతూ. అమృత నీకు నా ఆరోగ్యమే కదా ముఖ్యం. అయితే ఒక పని చేయవే. నా చేతిలో త్వరలో ఒక మనవరాలిని పెట్టు. చక్కగా దాంతో ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉంటాను. సరేనా? అంది అమృత చుబుకాన్ని చేయితో పైకి లేపుతూ. మహాలక్ష్మి ఓ అమ్మా మీరు మరీను అంటూ సిగ్గుతో కిచెన్లోకి పారిపోయింది అమృత. మహాలక్ష్మి అరవింద్ ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు. వెనకాల కిచెన్లోకి వచ్చిన అరవింద్ అమ్మ చెప్పింది విన్నావుగా, ఓవర్ టైం డ్యూటీకి నేను రెడీ అంటూ అమృతను గట్టిగా తన కౌగిలిలో బంధించి అదే అమృతాన్ని ఆస్వాదించాడు. అది తనకు ఇష్టంగానే ఉన్నా పట్టపగలు అందరూ చూస్తారనే స్పృహ రాగానే అరవింద్ను బలంగా నెట్టివేసి దూరంగా పారిపోయింది అమృత. ఆనందం వెల్లివిరుస్తున్న ఆ కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ పెను విషాదం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఊహించని ఆ సంఘటన ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. ఒకరోజు పొరుగు ఊరికి వెళ్లి వస్తున్న అరవింద్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎంతో కష్టం, ఎవరూ తీర్చలేని వేదన. తలకొరువు పెట్టాల్సిన కొడుకు కళ్ళ ముందే కానరాని లోకానికి కనపడకుండా వెళ్లిపోయాడు. ఏ అచ్చటా ముచ్చటా తీరకముందే అభంశుభం తెలియని కొత్త పెళ్లి కూతురు అమృత జీవితం మోడువారిపోయింది. అమృత అమ్మా అమ్మా అంటూ తనను పట్టుకొని ఏడుస్తుంటే మహాలక్ష్మి గుండె చెరువైంది. భర్తను చూపిస్తూ బావ చూడమ్మా ఎంత లెమ్మన్నా లేవట్లేదు. నువ్వన్నా చెప్పమ్మా. నువ్వు చెప్తే బావ లేస్తాడమ్మా. లెమ్మని చెప్పమ్మా అంటూ అమాయకంగా అమృత రోదిస్తుంటే వచ్చిన వాళ్ళంతా కన్నీరు మున్నీరు అయ్యారు. మొగదిక్కులేని సంసారమైన ఊరిలో సర్పంచ్గా తనకున్న మంచితనంతో ఊరివారంతా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. పుట్టెడు దుఃఖం దిగమింగి గుండె రాయి చేసుకొని కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది మహాలక్ష్మి. రోజులు భారంగా గడుస్తున్నాయి. అందరూ జీవోత్సవాల్లో ఏదో బ్రతుకుతున్నారు. అమృత తండ్రి ఒకరోజు ధైర్యం చేసి, అక్కయ్య అమృతను మా వెంట తీసుకువెళ్తాము అని అడిగాడు. మహాలక్ష్మి గుండెల్లో బాధను దిగమింగుకొని అలాగే మీ ఇష్టం అంది. ఈ మాట విన్న అమృత తండ్రిపై నిప్పులు చెరిగింది. ఇక నాకు తల్లి అయినా తండ్రి అయినా ఈ అమ్మి అని తనను వదిలిపెట్టి ఏ పరిస్థితుల్లోనూ రాలేనని తెగేసి చెబుతూ ఒక్కసారిగా వెళ్లి మహాలక్ష్మి ఒడిలో గువ్వలా ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. మహాలక్ష్మి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది. ఇక చేసేది లేక అమృత తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక నీదే భారం అంటూ మహాలక్ష్మి చేతులు పట్టుకొని బిడ్డ జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. రోజులు, వారాలు, నెలలు, కాలం అనేక తీపి చేదు జ్ఞాపకాలను మిగుల్చుతూ సాగిపోతుంది. ఆనందంతో ఉన్నప్పుడు కాలం ఎలా గడుస్తుందో అర్థం కాదు. ఒక సంవత్సరం కూడా క్షణంలా గడిచిపోతుంది. కానీ అదే కాలం విషాదంలో ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తుంది. కానీ కాలానికున్న గొప్పతనం ఏంటంటే గాయాలన్నింటినీ మాన్పివేస్తోంది. మర్చిపోలేకపోతే మనిషికి భవిష్యత్తు ఉండదనేమో. ఈ గాయాలన్నీ మాన్పి ఎలాగైనా మళ్ళీ తన ఇంటికి కొత్త సంతోషాలను తీసుకురావాలనుకుంది మహాలక్ష్మి. తానుండగానే అమృతకు ఒక మంచి జీవితాన్ని అమ్మ స్థానంలో నిలబడి అందించాలని దృఢంగా అనుకుంది. ఎలాగైనా అమృతను మళ్ళీ పెళ్లికి ఒప్పించాలనుకుంది. కానీ ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. ఊరి వాళ్ళ వ్యతిరేకతను, కులం, మతం అనే ఛాందసవాదుల మూర్ఖత్వాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుందని ముందే ఊహించింది. అందుకే అందరి సలహాలు అడిగి ఇబ్బంది పడటం కన్నా తన నిర్ణయాన్ని అందరికీ చెప్పి ఒప్పించాలనుకుంది. ఒకరోజు తన నిర్ణయాన్ని ఊరి వాళ్ళ ముందు ప్రకటించింది. కానీ దీనిని చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఊరి మహిళలంతా మహాలక్ష్మిని సమర్థించారు. నీ వెంటే మేముంటామని గట్టిగా చెప్పారు.
కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మిని సమర్థించే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇక కులమత పెద్దలు ఇష్టం లేకపోయినా ఊరి మాటను కాదనలేకపోయారు. అమృత తల్లిదండ్రులకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పి ఒప్పించింది మహాలక్ష్మి. ఇక మిగిలింది అమృత. అన్నింటికన్నా ఇదే కష్టమైన పని. కానీ ఎలాగైనా ఒప్పించాలనుకుంది మహాలక్ష్మి. ఒకరోజు ఉదయమే అమృతని మెల్లగా కదిలించింది. కానీ అమృత రియాక్షన్‌కు మహాలక్ష్మి నివ్వెరపోయింది. "అమ్మా! నేనంత భారమయ్యానా నీకు? నువ్వు నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలనుకుంటున్నావా అమ్మా? కనీసం ఒక పని మనిషిలా కూడా ఇంట్లో ఉండడానికి పనికిరానా అమ్మా?" అంటూ బోరుమని ఏడ్చింది. మహాలక్ష్మికి కూడా దుఃఖం కట్టలు తెంచుకుంది. కాస్త తేరుకున్నాక, "అది కాదే, నాకు వయసు పైబడుతోంది. నిన్నిలా చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానే. పైగా వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఉంటే వచ్చే ఇబ్బందులెన్నో నీకు తెలీదే? బ్రతకడం కన్నా ఒక్కోసారి సూటిపోటి మాటలు, ఆకలి చూపులు తట్టుకోవడం కష్టమే" అని నచ్చచెప్పింది. "లోకం వేసే నిందలు భరించలేవు తల్లీ" అని వివరించింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో స్నేహితురాలిగా విడమర్చి చెప్పింది. తల్లిలా అనునయించి చెప్పింది. "అమ్మా! ఇలాంటి పాడు లోకంలో నేనుండలేను. మా అమ్మతో ఉండాలన్నా ఇన్ని బాధలైతే నాకీ బ్రతుకే వద్దు. కాస్త విషం ఇవ్వమ్మా! నీ ఒడిలో హాయిగా చచ్చిపోతానని" ఏడ్చింది అమృత. మహాలక్ష్మి అమృతను తన ఒడిలో పడుకోబెట్టుకొని, "అమ్మా! ఈ జన్మలో నాకు నీ బిడ్డలతో ఆడుకునే అదృష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నాకు నా జీవితం పట్ల విరక్తి కలుగుతుంది. చచ్చిపోవాలనిపిస్తుంది" అంటూ కన్నీరు పెట్టుకుంది. అమృత టక్కున "అమ్మా! ఏం మాటలవి" అంటూ చేతిని అడ్డుగా పెట్టి మహాలక్ష్మి నోరు మూసింది. "సరేనమ్మా, నీ ఇష్టం. కానీ నా తల్లి స్థానంలో నువ్వే నా పెళ్లి చేయాలి. నా పుట్టిల్లు కూడా ఇదే. నువ్వు నాతోనే ఉంటానని మాటివ్వమంటూ మహాలక్ష్మి చెయ్యిని తన తలపై పెట్టుకుంది. "అలాగే లేవే పిచ్చిదానా" అంటూ అమృతను గుండెలకు హత్తుకొని సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చింది మహాలక్ష్మి. మహాలక్ష్మి తన బంధువుల్లో యోగ్యుడైన అబ్బాయితో అమృత వివాహం రంగరంగ వైభవంగా జరిపించింది. పుట్టింటి మర్యాదలన్నీ స్వయంగా దగ్గరుండి జరిపించింది. ఊరి వాళ్ళంతా తమ ఆడపడుచులా భావించి అమృతను దీవించి సాగనంపారు. ఊరంతా ఆడంబరంగా అమృత వెనుక సారెతో కదిలింది. మొదటిసారి పెళ్లికొడుకు ఊర్లో ఉంటే చివరిసారి పెళ్లి మండపంలో కదిలింది. అమృతకు అత్తమ్మే అమ్మ అయ్యింది. అన్ని ముచ్చట్లు దగ్గరుండి తీర్చింది. సంవత్సరం తిరక్కుండానే అమృత 12 కొడుకును అమ్మ చేతిలో పెట్టింది. బిడ్డను ముద్దాడి అత్తింటి అమ్మ మహాలక్ష్మి ఎంతగానో మురిసిపోయింది. మళ్ళీ ఆ ఇంటికి కొత్త కల వచ్చి కలకలలాడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.